రామరాజు అయితే తన బామ్మర్దితో రైస్ మిల్ కాడికి వెళ్దామని చెప్పనైతే అంటూ ఉంటాడు. ఇక వేదవతి అయితే ఉండండి తాళాలు తీసుకొస్తానని చెప్పగానే అమ్మ వల్లి అని చెప్పనైతే పిలుస్తూ ఉంటాడు. ఇక వేదవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మ వల్లి అని చెప్పగానే వస్తున్నాను మావయ్య అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఇక రామరాజు అయితే వల్లి రాగానే ఇక నుంచి నేను రైస్ మిల్లు దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వే నాకు దానికి సంబంధించిన తాళాలు అవన్నీ నువ్వే ఇవ్వాలమ్మా ఇవాళ నుంచి అని అయితే అంటూ ఉంటాడు. ఆ మాటతో వల్లి అయితే చాలా షాక్ అయిపోతుంది. వేదమతి మాత్రం చాలా బాధపడుతుంది. ఏమండి మీరు ఏం మాట్లాడుతున్నారని చెప్పనైతే అడుగుతూ ఉంటుంది. తనైతే వేదవతి ఏం మాట్లాడినా పట్టించుకోకుండా వేదవతితో మాట్లాడకూడదు అనుకొని తనైతే వల్లితోటే మాట్లాడుతూ ఉంటాడు. ఇక ప్రేమ, నర్మద వీళ్ళందరూ అయితే ఒక్కసారిగా వాళ్ళ మామయ్య అన్న మాటలకు షాక్ అయిపోతాడు. ఇదంతా మా వల్లే కదా, మామయ్య అత్తయ్యని దూరం పెడుతున్నాడని చెప్పనైతే అనుకుంటూ ఉంటాడు. ఇక ధీరజ్ కూడా నాన్న ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడేంది అమ్మ పట్ల అని చెప్పనైతే తను కూడా బాధపడుతూ ఉంటాడు. ఇక నేను ఇంటికి సంబంధించిన తాళాలు కూడా నీకే ఇస్తున్నాను, ఇంటి పెత్తనం కూడా నువ్వే చేయాలమ్మా ఇవాళ నుంచి అని వల్లికి చెప్పగానే వేదవతికి ఆ మాటకు కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఈయన నా నుంచి అన్ని దూరం చేసి తనకు అప్పచెప్తున్నాడు అని చెప్పనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక వల్లి మాత్రం చాలా సంతోషపడుతుంది. ఇంటి తాళాలు ఇస్తూ ఉండటంతో ప్రేమ, నర్మద మామయ్య గారు అని చెప్పగానే ఏంటమ్మా మీరేం మాట్లాడాలనుకున్నా ముందు నా దగ్గరికి రావద్దు, వల్లితో మాట్లాడండి అని చెప్పగానే వల్లి అయితే మామయ్య మనసు నేను స్థానం సంపాదించుకున్నాను, ఇంక ఇంటి మీద పెత్తనం అంతా నాదే, నేను ఏది చెప్తే అది వీళ్ళంతా చెయ్యాలని చెప్పనైతే అనుకుంటూ ఉంటాడు. ఇక రామరాజు అయితే వల్లి చేతిలో తాళాలు పెడుతూ ఉంటే వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది.